మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకి మరింత క్రేజ్ తెచ్చేలా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం, సంక్రాంతికి రాబోతున్న ఈ చిత్రంలో వెంకీ ఎంట్రీ సినిమాకే హైలైట్ కానుంది అని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ నటించడానికి కేవలం దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్న స్నేహం మాత్రమే కారణమని అందరూ భావిస్తున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. అనిల్ రావిపూడితో F2, F3 సంక్రాంతికి వస్తున్నామంటే హిట్స్ ఇచ్చిన వెంకటేష్కి దర్శకుడితో మంచి సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవమే. అలాగని కేవలం ఫ్రెండ్షిప్ కోసమే వెంకీ ఈ పాత్రను ఉచితంగా లేదా తక్కువ మొత్తానికి చేస్తున్నాడని అనుకుంటే పొరపాటే. తమ్ముడే పేకాటే అంటున్నాడు వెంకీ. తాజా సమాచారం ప్రకారం ఈ క్యామియో రోల్ కోసం వెంకటేష్ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తన స్టార్డమ్కి మార్కెట్ వాల్యూకి ఏమాత్రం తగ్గకుండా పక్కా కమర్షియల్ లెక్కలతోనే ఈ డీల్ కుదిర్చినట్లు వినిపిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ పాత్ర నిడివి దాదాపు 20 నిమిషాలుంటుంది. ఈ 20 నిమిషాల పాత్ర కోసం వెంకీ ఏకంగా 20 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే నిమిషానికి ₹1 కోటి. సాధారణంగా సోలో హీరోగా చేసే ఫుల్ లెంత్ సినిమాలకు కూడా వెంకటేష్ ఈ రేంజ్లో చార్జ్ చేయరు. కానీ ఈ సినిమా కోసం మాత్రం నిర్మాతల నుంచి గట్టిగానే రాబట్టారని ట్రేడ్ పండితులు చర్చించుకుంటున్నారు. నిజానికి 20 కోట్లనేది చిన్న మొత్తం కాదు. కానీ చిరంజీవి, వెంకటేష్ వంటి ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఆ కిక్కే వేరు కదా. వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద పండితే థియేటర్లలో రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ఈ క్రేజీ కాంబినేషన్ వల్ల సినిమా బిజినెస్ రేంజ్ కూడా అమాంతం పెరుగుతోంది. అందుకే వెంకీ అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకడిగే వేయలేదు. పైగా వెంటనే ఓకే చెప్పారు కూడా. 20 కోట్లు ఖర్చు పెట్టిన వెంకీ రాకతో సినిమాకు వచ్చే హైప్ ముందు ఆ మొత్తం పెద్ద లెక్క కాదని వాళ్ళ నమ్మకం. మొత్తానికి చిరు సినిమాలో వెంకీ సందడి కేవలం గెస్ట్ అపియరెన్స్ లా కాకుండా సినిమాను మలుపు తిప్పే కీలక ఎపిసోడ్లా ఉండబోతోందని అర్థమవుతుంది. అనిల్ రావిపూడి తన మార్క్, కామెడీ, ఎమోషన్స్తో ఈ 2 పాత్రలను ఎలా డిజైన్ చేశారో చూడాలి. ఏదేమైనా 20 నిమిషాల పాత్రకు 20 కోట్లు తీసుకున్నాడన్న వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ కాస్ట్లీ ఎపిసోడ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి.